అడవి మౌనంగా ఉంది, శాంతంగా ఉంది. కానీ ఆ శాంతికి అంతం మొదలైంది. అతడొక పక్షి కాదు, ఆకాశాన్ని సంచరించే ధర్మవీరుడు జటాయు. రావణుడి బంగారు రథం బలవంతంగా సీతమ్మను తీసుకెళ్తోంది. ధైర్యంగా ఆకాశంలోకి ఎగిరాడు. ఓ రావణ, ఆమె పరాయి వారు, ఆపివే ఈ అశుభకార్యం. రావణుడు నవ్వుతూ ఖడ్గాన్ని బయటికి తీశాడు. శత్రువు సిద్ధంగా ఉన్నాడు. మధ్య ఆకాశంలో గొప్ప యుద్ధం మొదలైంది. పక్షి రెక్కలు ఖడ్గపు ముళ్లను ఎదుర్కొంటున్నాయి. అయినా జటాయు పగ్గం విడువలేదు. జటాయు గర్జించాడు. ధర్మం కోసం ప్రాణం పోయేదాకా పోరాడతానన్న ధ్వని అది. ఒక పక్షి యోధుడిలా మారిపోయాడు. రావణుడు కోపంతో ఖడ్గాన్ని జటాయు రెక్కపై విసిరాడు.